ఇప్పుడైతే ఒక 1.5 కిలో ఉంటుంది ఇదైతే మటన్. బిర్యానీ అయితే చేస్తాను అది మటన్తో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వ్లాగ్ వచ్చేసి 18th రోజున వ్లాగ్ అనమాట. కొంచెం నేను ఎందుకు వీడియో లేట్ అయిపోయిందంటే నాకు కొంచెం వాయిస్ అనేది రాలేదు, అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేకపోయినాను. ఇప్పుడు కూడా కొంచెం అదో విధంగా ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఆ రోజు వచ్చేసి 18th రోజు నాడు మా చిన్న పాపది అయితే బర్త్డే ఉంది. ఇక నేను ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇది మార్నింగ్ అనేది ఒక 2 క్లిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తనకైతే తను రెడీ అయిపోయిన తర్వాత చాక్లెట్స్ అన్నీ కూడా మొత్తం ఎవరికి అంటే సెక్షన్స్ ఉంటాయి కదా, ట్యూషన్ కానీ క్లాస్ కానీ టీచర్స్ కానీ, ఇక అందరికీ కూడా చాక్లెట్సే అనమాట. ఇంకా డిమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంకా తనకి ప్యాక్ చేసి ఇచ్చైతే పంపించేసాను. తనకి డ్రెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉండాలండి, ఎక్కువ కొంచెం హెవీ వర్క్ ఉంటే వేసుకోదు, అందువల్ల మేము చాలా సింపుల్గా అయితే తీసుకున్నాం అనమాట. ఈసారి అయితే ఇది వచ్చేసి కొబ్బరి నౌజు. ఇవైతే లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను కొబ్బరికాయలు తీసుకొచ్చినాయి కదా, అవన్నీ అలానే ఉండిపోతున్నాయి. ఇంకేం చేశానంటే ఇట్లా కొబ్బరి ఉండలు అయితే చేసేసాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ ఐటమ్ అనమాట. ఇదైతే మేము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఈ కొబ్బరి లడ్డు అనేది బయట తీసుకొని వస్తాను. ఇంకా కొబ్బరికాయలు ఉన్నాయి కానీ చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసేసాను అనమాట. ఇంకా అవి లడ్డూలు చేసి పెట్టుకున్నాను. మనకు ఒక 2 months 3 months వరకు అవి నిల్వ ఉంటాయండి. ఆ లడ్డు అయితే నేను ప్రాసెస్ అయితే ఏమీ మీకు చూపించలేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మార్నింగ్ కొంచెం నాకు వర్క్ అయ్యేసరికి నాకు 2 అయిపోయింది టైం అయితే. ఇంకా నేను సేమియాకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడైతే మటన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి దానికోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆ మటన్ వచ్చేసి 1.5 కిలో. చికెన్ తినొద్దు అంటున్నారు కాబట్టి కొంచెం చికెన్ అనేది మేము అవాయిడ్ చేసేసామన్నమాట, వద్దని. ఇంకా మటన్ బిర్యానీ అయితే చేయాలి. కొంచెం మటన్ బిర్యానీకి కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. చికెన్ బిర్యానీ అయితే ఈజీగా మనకి పీస్ అనేది కుక్ అయిపోతుంది, కానీ మటన్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం మటన్ అనేది ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట కుక్కర్లో, అప్పుడే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదివరకు అయితే నేను బిర్యానీ చేయాలంటే నాకు ఒక 2-3 hours అన్న పట్టేదండి టైం అయితే, కొంచెం ఎక్కువ టైం పట్టేదనమాట. ఇప్పుడైతే చాలా సింపుల్గా అసలు నేను నార్మల్గా కుకింగ్ ఎలా చేసుకుంటానో అలా చేసేస్తానమాట బిర్యానీ అనమాట. అంటే అప్పుడైతే ప్రతిదీ కూడా సెపరేట్ చేసుకొని చేసేది, కానీ ఇప్పుడైతే కొంచెం ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట బాగా బిర్యానీ చేయడంలో. ఇంకా మటన్ బిర్యానీ అనేది చాలా తక్కువ చేయడం, కాకపోతే ఈ మధ్య కొంచెం ఒక 2-3 times అయితే నేను మటన్ బిర్యానీ కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రొయ్యలు కానీ చికెన్ కానీ ఇంకా అన్నీ చేసేస్తాను. ఇంకా అలాగే మటన్ కూడా, ఇక అది కూడా చాలా ఈజీగా సింపుల్గా కూడా ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ మొత్తం కూడా నేనేమి ఎక్కువ చూపించలేదండి, జస్ట్ నార్మల్గా కొంచెం అంటే నేను అది బాయిల్ చేసే వరకు చూపించాను. కుదిరితే కనుక గులాబ్ జామ్ కూడా ట్రై అయితే చేయాలి. కుదిరితే ఆ లోపు ఇది అయిపోతే అది కూడా చేద్దామని అయితే పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను మటన్ అయితే కుక్ చేసుకోవాలి కాబట్టి మటన్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా కూడా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను అనమాట ఫస్ట్ వేయడం. తర్వాత నేను మళ్ళీ కుక్కర్ గిన్నెలోకి వేసిన తర్వాత ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను. మన వాటర్ కూడా కొంచెం ఒక 1/2 glass వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. చాలా సాఫ్ట్గా అసలు ఆ బిర్యానీ అయితే, నాకైతే చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. చికెన్ బిర్యానీ అన్నా కొంచెం తక్కువే, కానీ మటన్ కానీ ప్రాన్స్ బిర్యానీ కానీ నాకు చాలా చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మటన్ కానీ ప్రాన్స్ కానీ. ఇక చికెన్ బిర్యానీ అంటే నార్మల్గానే ఉంటుంది. ఇక్కడైతే వాటర్ అయితే కొంచెం 1/2 glass వాటర్ అయితే యాడ్ చేసి ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. మనకి అది బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ టైంలో అయితే పప్పుచారు, ఆలుగడ్డ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ రైస్ అనమాట. అంటే ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో ఏం ప్రిపేర్ చేశానని మీకు చూపిస్తున్నాను.
తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ ఐటెం చేసినప్పుడు అల్లం వెల్లుల్లి అనేది ఖచ్చితంగా నేను ఫ్రెష్గానే వేసుకుంటాను. ఇంట్లో నేను ఒక 2-3 డేస్ ముందు చేసినా కూడా నేను నాన్ వెజ్ అయితే యూస్ చేయను అనమాట. ఇంకా నేను ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత అంటే దీనికి కొంచెం నేను వంట చేయడానికి ముందు బయటికి వెళ్ళి నాకు కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటే ఆయిల్ ప్యాకెట్స్ కానీ బాస్మతి రైస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చుకున్నాను అనమాట. అలాగే కూల్ డ్రింక్స్ ఇంకా పిల్లలకైతే ఉండాలి కదా. అలాగే కొంచెం బేకరీకి వెళ్ళి కూడా నేను కేక్ అది కూడా ఆర్డర్ ఇచ్చేసాను అనమాట ముందు రోజే. ఇంకా అది కూడా తీసుకురావాలి, అంటే దీని తర్వాత పిల్లలు అయితే తీసుకురావాలి ఫస్ట్. రోజు ఇక ట్యూషన్ అయితే ఇక పిల్లలకి క్యాన్సిల్ చేయించేస్తాం అనమాట. ఇక పంపించలేదు, వాళ్ళు 8:30కి వస్తారు కదా. నేను నార్మల్గా రోజు 6కే తీసుకొచ్చేసాను. ఇంకా పిల్లలు తీసుకొచ్చిన తర్వాత అనమాట కేక్ అయితే ఇలా సింపుల్గా, ఇది కూల్ కేక్ అయితే కాదండి, మామూలు చాక్లెట్ కేకే మేము ప్రిపేర్ చేయించామన్నమాట. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మీకు ఎవరికైనా కావాలి మటన్ బిర్యానీ ప్రాసెస్ అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంకొకసారి వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ నాకు మటన్ బిర్యానీ కూడా అయిపోవచ్చింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత మా పాపనైతే రెడీ చేసేయాలి. నైట్ అంటే బర్త్డే కేక్ కట్ చేయడానికి కూడా తనకి చాలా సింపుల్గానే తీసుకున్నానండి. ఎందుకంటే హెవీగా తీసుకొని అవన్నీ కబోర్డ్లో అలానే ఉంటున్నాయి, అవి చిన్నగా కూడా అయిపోయినాయి అనమాట. అందుకని ఈసారి అసలు వద్దు, మామూలుగా సింపుల్గా తీసుకుందాము. తనకు నచ్చింది తీసుకున్నాం అనమాట. ఇక తనకి ఏదైతే నచ్చిందో అదే తీసుకున్నాము. చాలా సింపుల్గా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే, కాకపోతే కొంచెం అవి తీసుకుంటే తను వేసుకుంటూ ఉంటుంది. వేసుకున్నప్పుడు తీసుకొని వేస్ట్ కదా, అవేదో మనం చాలా జాగ్రత్తగా పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట కబోర్డ్లో. ఇంకా అందుకని చెప్పేసి మేము ఈసారి వద్దని చెప్పేసి మామూలుగానే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి బిర్యానీ అయితే మాత్రం. ఇంకా కేక్ కటింగ్ టైం అయితే అయిపోయిందనమాట. ఎక్కువ డెకరేషన్ కూడా ఏమీ చేయలేదు, చాలా సింపుల్గా చేసేసుకున్నాము. ఏదో ఇంట్లో ఉన్న ఒక 4-5 బెలూన్స్తోనే అట్లా కాని చేస్తామన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఎవరు లేరు, మా ఫ్యామిలీ, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారనమాట. అయితే ఒక అమ్మాయి అయితే రాలేదు, ఇంకా ఒక అమ్మాయి అయితే వచ్చింది. నైట్ టైం కదా, కొంచెం పంపించాలంటే కూడా ఎవరైనా పేరెంట్స్ కొంచెం భయపడతారు కదా. సో ఆ రోజు టైం అప్పటికే 8:30 అలా అయిపోయిందనమాట. ఇంకా అత్తమ్మ అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనమాట. కానీ చాలా ఫాగ్ వచ్చిందనమాట, ఒకలాంటి స్మెల్ వచ్చేసింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా డిన్నర్ అయితే మటన్ చూసారు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఎక్కడ మీకు ఇంత పీస్ కూడా సెపరేట్ అయిపోదు, ఎలా ఉందో అలానే ఉంటుంది. మటన్ మాత్రం చాలా బాగా కుక్ అయ్యి జ్యూసీగా ఉందన్నమాట. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఇంకా అంత అయిపోయిన తర్వాత నాకు కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా కూర్చొని నేనైతే కేక్ తింటున్నా. నేను కప్ కేక్స్ కానీ ఇలా ఏమైనా కేక్స్ ఉంటే నాకు కొంచెం కూల్ కేక్ తిననండి, మళ్ళీ ఇలా నార్మల్గా సాఫ్ట్గా ఉండే కేక్స్ అయితే తింటాను. కప్ కేక్స్ అయితే మాత్రం ఇంకా చాలా చాలా ఇష్టం. కేక్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇది నార్మల్ చాక్లెట్ కేకే, కాకపోతే దాంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ కోవా కానీ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి భలే చేశారండి కేక్ అయితే. మేము కలర్స్ వద్దని చెప్పేసి, కలర్స్ అనేది మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి అందుకే మేము కలర్స్ అనేవి క్రీమ్ అనేది వద్దని చెప్పామన్నమాట. ఓన్లీ వైట్లోనే ఇలా చేయించుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.